హాయ్ నమస్తే అందరికి మీ అందరి ఫేవరెట్ ఛానల్ ఈ రోజు ముచ్చట్లకి స్వాగతం. ఇవాళ మన ముచ్చట్లు ఏంటో తెలుసా? మన మేడ్ ఇన్ ఇండియా స్కూటర్లు ప్రపంచ మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. అసలు ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే బైక్ ప్రియులారా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఇంకేం ఆలస్యం, ఇంజిన్ స్టార్ట్ చేద్దామా? భారతదేశ ఆటోమొబైల్ రంగం సగౌరవంగా చెప్పుకునే విషయం ఇది. మన మేడ్ ఇన్ ఇండియా స్కూటర్లు ప్రపంచ మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలను సైతం వెనక్కి ఒక స్కూటర్ విదేశీయుల హృదయాలను కొల్లగొడుతుంది. త్వరలో సరికొత్త హంగులతో మీ ముందుకు రాబోతున్న ఆ సంచలనం ఏంటో వివరంగా తెలుసుకుందాం. మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ల జాబితాలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మొదటి స్థానాల్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మన దేశంలో తయారైన స్కూటర్లను విదేశాలకు ఎగుమతి చేసే విషయం వస్తుందో అప్పుడు ఈ రెండు కంపెనీల ఇతర మోడళ్లు వాటిని దాటి ముందుకెళ్తున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన స్కూటర్ ఇప్పుడు మరింత పవర్ఫుల్ అప్డేట్ తో త్వరలో విడుదల కానుంది. ఈ స్కూటర్ పేరేంటో తెలుసా? టీవీఎస్ ఎన్టార్క్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఒక్క స్కూటర్ ఏకంగా 64,989 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేసింది. అదే సమయంలో మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా కేవలం 41,026 యూనిట్లు, టీవీఎస్ జూపిటర్ కేవలం 19,504 యూనిట్లు మాత్రమే ఎగుమతి కావడం విశేషం. ఈ గణాంకాలను చూస్తే టీవీఎస్ ఎన్టార్క్ అంతర్జాతీయ స్థాయిలో ఎంతటి ఆదరణ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు టీవీఎస్ కంపెనీ ఈ సక్సెస్ఫుల్ స్కూటర్ లో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి సిద్ధమవుతుంది. టీవీఎస్ గత 7 సంవత్సరాలుగా ఎన్టార్క్ బ్రాండ్ తో విభిన్నమైన స్కూటర్లను మార్కెట్ లో విక్రయిస్తుంది. ఈ శ్రేణిలో మొదటిగా 125cc ఇంజిన్ తో కూడిన స్కూటర్ ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్ లో ఈ స్కూటర్ హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, సుజుకి యాక్సిస్ 125, బర్గ్మన్ స్ట్రీట్ 125, యమహా రేజర్ 125 తో పోటీ పడుతుంది. అయితే ప్రస్తుత స్కూటర్ సెగ్మెంట్ లో 150cc, 160cc ఇంజిన్ల పర్ఫార్మెన్స్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ ట్రెండ్ ను గమనించిన టీవీఎస్ ఇప్పుడు ఎన్టార్క్ బ్రాండ్ కింద 150cc ఇంజిన్ తో సరికొత్త స్కూటర్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. పండుగల సీజన్ కు ముందు టీవీఎస్ తమ ఎలక్ట్రికల్ స్కూటర్ అయిన ఐక్యూబ్ తక్కువ ధర కలిగిన వేరియంట్ ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విశ్వసనీయ మీడియా నివేదికల ప్రకారం అదే సమయంలో లేదా కొద్ది రోజుల వ్యవధిలో తమ 150cc టీవీఎస్ ఎన్టార్క్ స్కూటర్ ను కూడా మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ కొత్త స్కూటర్ నేరుగా యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి పవర్ఫుల్ స్కూటర్లతో పోటీ పడనుంది. కొత్తగా రాబోయే టీవీఎస్ ఎన్టార్క్ 150cc స్కూటర్ లో అనేక ప్రత్యేకమైన ఫీచర్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం టీవీఎస్ 300cc కంటే తక్కువ కెపాసిటీ గల లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే ఈ కేటగిరీలో ప్రస్తుతం కంపెనీ కలిగి ఉన్న ఇంజిన్లు ఎక్కువగా ఎయిర్ కూల్డ్ టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. కాబట్టి టీవీఎస్ ఈ సరికొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో తమ కొత్త 150cc ఎన్టార్క్ స్కూటర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ స్కూటర్ లో అత్యాధునిక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్ప్లిట్ సీటు, పెద్ద అల్లాయ్ వీల్స్ వంటి స్టైలిష్ అలాగే యూజ్ఫుల్ అయ్యే ఫీచర్స్ కూడా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ లో చెప్పేయండి బాస్. మనందరం కలిసి మరిన్ని బైక్ ముచ్చట్లు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగనే మీ తోటి స్నేహితులతో ఈ వీడియోను పంచుకోగలరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.